దేవుడు క్రియలు కలిగిన వ్యక్తిగా మీకు చెబుతున్నాను. నిజమైన భక్తికి దానియేలుకి ఎప్పుడు వచ్చింది అనుకుంటున్నారు? దానియేలు గొప్పోడని ఎప్పుడు తెలిసింది అందరికీ? సింహాల బోన్లో ఉన్నప్పుడు, ప్రార్థన చేసుకుంటున్నప్పుడు కాదు. ప్రార్థన చేసుకుంటున్నప్పుడు నీ వ్యక్తిగత జీవితం తెలిస్తే సింహాల బోన్లోకి వెళ్ళిన తర్వాత దానియేలు ఎలాంటాడో రాజ్యం అంతా తెలిసింది. హల్లెలూయా. నీ కుటుంబానికి నువ్వెంత గొప్పోడువో, ఎంత శక్తివంతమైనడో, ఎంత శక్తి నీలో ఉందో తెలిసేది ఎప్పుడంటే నీ కష్టం వచ్చినప్పుడు, ఆ కష్టాన్ని దేవుడికి చెప్పుకున్నప్పుడు. ఇప్పుడు వాక్యాన్ని బైబిల్లో వెతకడానికే ఖాళీ ఉండలేదు చాలామందికి. వాక్యం ఎక్కడ? బైబిల్లో. వెతకడానికి ఖాళీ ఉండలేదు. ఎక్కడుంది? నువ్వు చదివే. పక్కనే ఎక్కడుంది? నువ్వు చదివే. రేపు ఆయన ఎక్కడికి? పరలోకానికి. నువ్వు వెళ్ళిపో. మరి నువ్వు వెళ్తే నేను వెళ్ళినట్టే. ఆవిడ వెళ్తుంది, మరి నువ్వు ఎక్కడ ఉంటావు ఏమో. నువ్వు అనుకుంటున్నావు అలా. ఒక ఇంట్లో ఇద్దరు ముగ్గురు కలిసి వెళ్తుంటే, లేకపోతే ఫ్రెండ్స్ వెళ్తుంటే బైబిల్ తెస్తున్నావా? నేను పెట్టుకున్నాను. అయితే నేను పెట్టుకోదట. ఎవరి కాడి మరి మోయాల్సిందే. ఆయన అంటాడు, ఎవరి కాడి వారు మోస్తే ఆ కాడి సులువుగాను తేలిగ్గాను ఉంటుంది అన్నాడు దేవుడు. నీ కష్టాలు, కన్నీళ్ళు, ఇబ్బందులు, సమస్యలు వచ్చినప్పుడు నువ్వు నిజమైన కాడి ఏంటంటే నీ మాటలు ఆయనకి తెలియచెప్పాలి. తెలియచెప్పే కృప ఇవ్వాలా. తెలుసా, మన కష్టం ఉందని తెలుసు, ఇబ్బంది ఉందని తెలుసు, అపవాది గర్జించే సింహాల ఆకలి కొని నిన్ను మింగుదామని తిరుగుతూ ఉన్నాడు. అప్పుడు నువ్వు ఎలుగెత్తి దేవుడికి అడిగి, మనవులు అడిగి, ఆయన నీకు తోడున్నాడని నమ్మకం మీద నువ్వు ఉండాలి. సింపుల్. గర్జించే సింహమే. నువ్వు చూస్తూ ఉంటావు, నీ చెప్తాను ఎలా పడిపోతావు చూస్తూ ఉంటావు. సెల్ ఫోన్ యూట్యూబ్లో లోపల దూరద్దని చెప్పాడు ఆయన. నువ్వు దూరెత్తావు. చిచ్చి అనవసరంగా వెళ్ళాను, అయిపోయింది అంతే, వెళ్ళిపోయావు. అనవసరంగా వెళ్ళిపోయావు. బూతులు మాట్లాడొద్దని చెప్తున్నాడు ఆయన. నీతో ఏం మాట్లాడొద్దని చెప్తున్నాడు? సరసోక్తులు కానీ, బూతులు కానీ, ఇబ్బందికరమైన క్రియలు కానీ చేయొద్దు అంటున్నాడు. అయ్యో నోరు జారేసాను, మింగేసాడు నిన్నాడు. మింగేసాడు, పట్టించుకున్నాడు అంతే. అవి చేయొద్దని చెప్తున్నాడు. బైబిల్ ఖచ్చితంగా చెప్పుద్దండి. నిన్ను హెచ్చరిస్తుంది, నిన్ను నడిపిస్తుంది, నీకు ఎక్కడెళ్ళో నిన్ను ఆదరిస్తుంది, నిన్ను గొప్ప చేస్తుంది, అన్నీ చేస్తుంది దేవుడి వాక్యం. అదే అందుకే నేను క్లియర్గా మీకు చెప్పేదంటే, కలత చెందినప్పుడు నీ ఆత్మ ద్వారా నువ్వు దేవుడికి నివేదిక ఇవ్వాలా. ఆ నివేదిక ఏంటంటే, నా పరిస్థితి ఇది, నా క్రియలు ఇవి, ఇదిగో నువ్వు వినే వరకు నేను చెబుతూనే ఉంటాను నీకు. దేవుడికి చెబుతూనే ఉండాలి, మనం చెబుతూనే ఉండాలి. చూడండి 3వ వచనంలో ఉంటుంది ఆయన ఎలా చెప్పాలో చెప్తున్నాడు. చూడండి, నా ఆపత్కాల ముందు, 2వ వచనం చదువు. నా ఆపత్కాల ముందు నేను ప్రభువును వెతికితిని, రాత్రివేళ నా చెయ్యి వెనకకు తీయకుండా చాపబడి ఉన్నది, నా ప్రాణము ఓదార్పు పొందనొల్లకై ఉన్నది. దేవుని జ్ఞాపకము చేసుకున్నప్పుడు నేను నిట్టూర్పు విడుచున్నాను, నేను ధ్యానించినప్పుడు నా ఆత్మ కృంగిపోవచ్చున్నది. అతను ఆయన పరిస్థితి ఎలాగుందో చెప్తున్నాడు. ఆయన పరిస్థితి ఎలాగుందో చెప్తున్నాడు. ఇబ్బంది వచ్చినప్పుడు, నీ కష్టం వచ్చినప్పుడు, నీ కన్నీళ్ళు వచ్చినప్పుడు ఎవరినో ప్రార్థన చేయమని ఎవరినో వాళ్ళ మనవలు దేవుడు వింటాడు. వాళ్ళకంటే నీ బాగా వింటాడట. ఎవరిది? నీవి. నీ వింటే హాస్పిటల్లో ఇబ్బందికరంగా పడుకుని పాస్టర్ గారు ప్రార్థన చేస్తారులే, నువ్వు కూడా చేసుకోవాలి. నువ్వు ట్యాబ్లెట్లు ఇచ్చిన డాక్టర్ గారు మింగెత్తే అయిపోద్ది ట్యాబ్లెట్లు, నువ్వు కూడా మింగాలి. నువ్వు మింగితేనే అవుతుంది. ఏమంటే మీరు వేసేసుకోండి 2. ఆయన వేసుకుంటే ఏమవుతుంది? నీకు వైద్యం చేయడానికి రాడు, ఆయన పడుకుంటాడు వెళ్ళి. నీ పరిస్థితులు ఎట్లా అయిపోయినాయంటే ఇప్పుడు చాలా ఆయన చేస్తాడండి. వాక్యం ద్వారా ఆయన నిలబెట్టబడి, ఆయన వ్యక్తిగత ప్రార్థన ద్వారానే కట్టబడింది ఇది. గుర్తుపెట్టుకోండి. మీకు ఒక మాట చెప్తాను. నీ ప్రార్థన, సేవకుల ప్రార్థన ఎలా ఉండో చెప్తాను. ఒక లైట్ వెలిగించావు నువ్వు, ఆ లైట్, ఈ లైట్ని ఇక్కడ నుంచి అమలాపురం తీసుకెళ్ళాలి, ఆరకుండా కదా. సునీల్ అయ్య గారు ప్రార్థన చేశారు ఏంటంటే గాలి వేయకుండా ఉంటుంది. కానీ దాన్ని కాపాడుకునే బాధ్యత ఎవడదే? నీదే. సునీల్ అయ్య గారు ప్రార్థన చేశారు అన్న కారిపోతుంది. గాలి వేయలేదు, నీ నోట్లోంచి వచ్చిన గాలి వల్ల ఆరిపోయింది. అది అర్థమైంది నేను చెప్పింది నీకు. అది వ్యక్తిగత ప్రార్థన, వ్యక్తిగత మనవులు, వ్యక్తిగత క్రియలు దేవుడికి చాలా అవసరం. అందుకని నీకు వచ్చిన ప్రతి మాట, నీకు వచ్చిన ప్రతి కలత ఎవరికి చెప్పాలి? చెప్పండి. ఖచ్చితంగా చెప్పాలా?
దేవుడికి చెప్పినప్పుడే ఆ ఆత్మ నీలో ఉజ్జీవం పొందే క్రియనిస్తాడు దేవుడు. హల్లెలూయా. అందుకే చాలా బాధల్లో ఉన్నప్పుడే మనుషులు ఎక్కువ చనిపోవటానికి ప్రయత్నిస్తూ ఉంటారు. కానీ ఇలాంటి సమయాల్లో మనకు పనిచేసే మందు ఏంటో తెలుసా? దేవుడితో మాట్లాడడం. నీకు బాగా ఇబ్బంది అయినప్పుడు నువ్వు మాట్లాడే ఒకే వ్యక్తి ఎవరై ఉండాలి? దేవుడై ఉండాలి. నీ పక్కోళ్ళు ఎదురోళ్ళు కాదు. నువ్వేం చేస్తావు? నీకు ఏదైనా చిన్న ఇబ్బంది జరిగిందనుకోని దా అని కూర్చోబెట్టి వాళ్ళని కూడా కంగారెట్టేస్తావు. నీ గుండేమో 70 కొట్టుకుంటే వాళ్ళు 140 కొట్టుకుంటుంది. నీ ఎదురింటోడు వచ్చి దాన్ని 140 నుంచి 280 చేస్తాడు. పోనీ ఇక్కడ నుంచి అక్కడికి ఆటోలు వెళ్తారు. ఆటో డ్రైవర్ మొన్న ఒక అతను అంటాడు అంతే, 280 నుంచి అలాగే వెళ్ళిపోద్ది గుండె. అంటే మనుషులతో ఏది చెప్పుకున్నా ఆ మనుషుల యొక్క తత్వాన్ని బట్టి ఆ క్రియలను మనుషులు సాతాను క్రియల వైపు మారుస్తారు. నీ క్రియలు ఏదైతే ఇబ్బందిగా ఉన్నాయో ఆ క్రియలని దేవుడికి చెప్తే దేవుడే ఆ క్రియలను మార్చునుగాక. ఏదైనా ఒకసారి కీర్తనగాడు 140 కీర్తనలు 143లో 6వ వచనం ఉంటుంది. నీ తట్టు నా చేతులు చాపుచున్నాను, ఎండిపోయిన భూమి వల్ల నా ప్రాణం నీ కొరకు ఆశపడుచున్నది. చేతులు ఎందుకు పైకి చేతులు చాపి చెప్పాలి? ఎందుకు దేవా నువ్వు ఉన్నావని అడగడం అంటే, నువ్వు తప్ప నాకు ఇంకెవడో లేడు, నువ్వే ఉన్నావే బాబు, నువ్వే. ఎందుకున్నావు నువ్వు అంటే ఎండిపోయింది, అనగారిపోయింది, మొత్తం తారుణమైపోయింది నా జీవితం, నువ్వు మాత్రమే నీటి ఊట వలె చేయుదువో అని మనం దేవుడిని అల్టిమేట్ ఒక చిన్న చిన్న విషయాల్లో మీరు తప్పు ఎవరో చేయలేరయ్యా అని అంత మనుషుల్ని నువ్వు తప్పు ఎవరో చేయలేరు, ఇది నువ్వే చేయాలి అంటే వాళ్ళు పొంగిపోయి అన్నీ చేస్తారు. కానీ దేవుడిని అంటావు మనం, దేవుడిని వెళ్ళి ప్రభు మీరు తప్ప ఇంకెవరు ఇది చేయలేరయ్యా, నువ్వే నా అనారోగ్యం నువ్వే చేయాలా, నా కుటుంబాన్ని నువ్వే కట్టాలా, నా జీవితాన్ని నువ్వే నిలబెట్టాలా, నా పరిస్థితులన్నీ నువ్వే చక్కబెట్టాలా, నువ్వు తప్ప చక్కబెట్టేవాడు లేడి లోకంలో అని దేవుడు నువ్వు అడిగితే ఆయన ఖచ్చితంగా చక్కబెడతాడు. చక్కబెట్టమని చెబుతూ నువ్వు అన్ని పనులు చక్కబెడుతుంటావు పక్క నుంచి. ప్రణాళిక దేవుడు గొప్పగా ఇస్తాడండి. అబ్రహామును ఒకరోజు నిలబెట్టలేదు, గుర్తుపెట్టుకోండి. అబ్రహామును ఒకరోజే నిలబెట్టలేదు, ఇస్సాకును కూడా ఒకరోజే నిలబెట్టలేదు. వాగ్దానం ఇచ్చి ఆ వాగ్దానం పొందుకోవడానికి చాలా పరీక్షలు పెట్టాడు ఆయన. ప్రతి పరీక్షలో అవమానం పాలైన, నిందల పాలైన, ఇబ్బందులు పాలైన బలిపీఠం దగ్గరికి వెళ్ళి అబ్రహాము ప్రతిదీ మొక్కుబడులు చెల్లించే విధంగా ఉన్నాడు. ఈరోజు నీకు కూడా చెప్తున్నాను, పరిస్థితులు ఇబ్బందికరంగా ఉన్నప్పుడు నువ్వు మాట్లాడే ఒకే ఒక వ్యక్తి నజరేయుడైన యేసుక్రీస్తు అయి ఉండాలి. ఆ కృపా క్రియలు దేవుడు ఖచ్చితంగా నీకు ఇచ్చునుగాక. రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయము, రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయము 26వ వచనం తీయండి, భలే ఉంటుంది మాట. అటువలే ఆత్మయు మన బలహీనతను చూచి సహాయము చేయుచున్నాడు. ఎవరు నీ బలహీనతను చూసి ఎవరు సహాయం చేస్తున్నాడో అది నీ యొక్క గలిబిలైపోయిన మనసుకు దేవుడు ఆత్మ ఏం చేస్తుందట? హెల్ప్ చేస్తుందట. రాదు బయట నుంచి ఎక్స్టర్నల్గా నీకు ఏ బలం ఇచ్చిన పనవదో. నువ్వు కష్టాల్లో ఉన్నప్పుడు ఒకే ఒక బలం దేవుడి యొక్క పరిశుద్ధాత్మ మాత్రమే. ఆ ఆత్మ నీకు తోడై ఉన్నప్పుడు మాత్రమే నీకు అమితమైన బలం పొందొచ్చు. కింద అంటారు చూడండి, ఎలానగా మనం యుక్తముగా ఎలాగూ ప్రార్థన చేయవలనో మనకు తెలియదు కానీ ఉచ్చరింప సఖ్యం కాని మూలుగులతో ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపన చేయుచున్నాడో. ప్రభు నేను బాధల్లో ఉన్నానంటే నీ పక్షాన దేవుడు ఆత్మ విజ్ఞాపన చేస్తుందట. హల్లెలూయా, నువ్వు బాగుంటావని, నువ్వు ఇబ్బందుల్లో ఉన్నావు, నువ్వు చాలా బాగుంటావని ఆయన ఆత్మ చెప్పుద్దట. అందుకే మొట్టమొదటిది కష్టాల్లో ఉన్నప్పుడు మొట్టమొదటి నువ్వు చేయాల్సిన పని ఏంటంటే కలత చెందిన ఆత్మతో దేవుడికి విన్నపాలన్నీ చెప్పాలా. ఆమేన్. ఫస్ట్ చెప్పడం అలవాటు చేసుకోండి, దేవుడికి చెప్పాలి అన్నీని. నువ్వు అనొచ్చు, బాబా నాకు కష్టాలు చాలా ఉంటాయి ప్రభు, బోల్డ్, అందుకే అన్నీ చెప్పట్లేదు నీకు. ఎన్ని ఉంటాయో, ఏం ఉండవు పెద్ద కష్టాలు నీకు తెలుసా? ఆయన అంటాడు అన్నీ నాకు తెలుసు. మరి నాకు తెలిసినప్పుడు నాకు చెప్పాలి. నువ్వు చెప్పింది ఎంత గొప్పగా ఉంటుందో ఆయన తీర్చేవి అంతకన్నా అద్భుతంగా ఉంటాయి. హల్లెలూయా. చెప్పేవి ఎంత కష్టంగా ఉన్నా ఇచ్చేవి అద్భుతంగా చేయగలిగిన దేవుడు మనకు తోడుగా ఉన్నాడో. అడగండి దేవుడిని, చెప్పాలి. రెండవ ఆత్మ చూడండి, 5వ వచనం చదవండి, 77వ దాంట్లోనే 5వ వచనం. అంటే ఇక్కడ మాట ఉంటుంది చూడండి,
4వ వచనంలో, నీవు నా కన్నులు మూతపడనీయవు, నేను కలవరపడుచు మాట్లాడలేక ఉన్నాను అని ఉంటుంది. ఆ మాట అర్థం ఏంటంటే, నిన్ను చచ్చిపోయే స్థితి నీకు వచ్చినా, నువ్వు హీనస్థితికి వెళ్ళిపోయినా నీ కళ్ళు ఏం చేయను అంటున్నాడు ఆయన. ఎస్, అసలు మోతే పడినాడు. నువ్వు అనుకోవచ్చు ఏదేదో అయిపోదావు అని, కానీ నిన్నైనా చేయనివ్వడట. నువ్వు ఎంత హీనస్థితికి వెళ్ళిపోయినా దేవుడిని తోడు ఉంటే ధన్యస్థితికి దేవుడు తీసుకొస్తాడో. ఆ క్రియలు నీకుంటే. రెండో మాట చూడండి. 5వ వచనం చదవండి. తొల్లటి దినములను పూర్వకాల సంవత్సరములను నేను మనస్సునకు తెచ్చుకుందును. రెండో మాట చెప్తున్నాను, గుర్తెట్టుకోండి. బాధ వచ్చింది, ఇబ్బంది వచ్చింది, కష్టం వచ్చింది, దేవుడికి చెప్పు. వెరీ గుడ్, చాలా శక్తివంతమైనది. రెండో మాట ఏంటంటే, ఆలోచనాత్మకమైన క్రియలు దేవుడు నీకు దయచేస్తాడు. హల్లెలూయా. రెండోది, కష్టాల్లో నేను కమ్మేసినప్పుడు మొట్టమొదటిగా నువ్వు దేవుడికి చెప్తే రెండోది నీకు ఆలోచన ఇస్తాడు ఆయన. ఎందుకైనా ఆలోచనకర్త. ఆలోచన ఇస్తాడు. కష్టాల్లో ఉన్నప్పుడు ఆలోచించే శక్తి నీకు వస్తే అసలు నువ్వు అసలు ఇటు వెళ్ళవండి, అలాగే ఉంటావు. కదలక సియోను కొండవలే ఉంటావు. ఆయన అదే చెప్తున్నాడు. ఏమని? నీకు కష్టం వచ్చినప్పుడు ముందు కాపాడుంటాడుగా ఆయన. నీకు ఇబ్బంది అయినప్పుడు ముందు కాపాడుంటాడుగా. నీకు బలం ఇచ్చాడు కదా, నీ కుటుంబాన్ని ఇచ్చాడు కదా, నీకు శక్తిని ఇచ్చాడు కదా. నువ్వు అయిపోయిందిరా నా జీవితం ఇంక లేదు అని బెడ్ మీద పడుకుని నీకు ఇంక అయిపోయింది జీవితం అనుకున్నప్పుడు మరలా నిలబెట్టాడు కదా నిన్నైనా. ఆ పూర్వపకాలపు ఆలోచన శక్తి దేవుడు నీకు ఇవ్వబోతాడు. చూడండి, అక్కడ భలే ఉంటుంది ఈ మాట. నేను పాడిన పాట రాత్రి అందు జ్ఞాపకం చేసుకుందును, హృదయమును జ్ఞానించుకుందును. దేవా, ఇక్కడ నుంచి అంటాడు చూడండి. దేవా, నా ఆత్మని తీర్పు మార్గంను శ్రద్ధగా వెతికను. ప్రభువు నిత్యము విడనాడురా, ఆయన ఇంకెప్పుడు కటాక్షింపడా. ఆయన కృప ఎన్నటికీ లేకుండా మానిపోయినా, ఆయన సెలవిచ్చిన మాట తరతరములకు తప్పిపోయినా, దేవుడు కటాక్షింప మానినా, ఆయన కోపించి వాత్సల్యత చూపకుండునా. ఎన్ని ప్రశ్నలు చూడండి, ఎన్ని ప్రశ్నలు. ఈ అన్ని ప్రశ్నలకు సమాధానం కలగచేయవాడు దేవుడే. ప్రతిరోజు దేవుడు సంతోషకరమైన దినాలు మనకు దయచేస్తాడు. హల్లెలూయా. పూర్వకాలంలో దేవుడు మనల్ని లేవనెత్తి గుర్తుంచుకోరు, కానీ పండగలన్నీ గుర్తుపెట్టుకుంటారు. అవి మర్చిపోవాలండి, మర్చిపోవాలి. మనందరం మేబీ చాలామంది అక్కడి నుంచి వచ్చి ఉండొచ్చు. ఆ పాత అన్నీ బాగున్నాయి అనిపించవచ్చు అప్పుడప్పుడు. ఆవును ఎవరేస్తా తెలుసా? ఆవు గేదెలను ఎవరేస్తా తెలుసా మీకు? ఆవు అట గేదె గబగబా తినేద్దట. తినేసి వచ్చి లోపలంతా బయటికి తెచ్చుకొని అది నేను ఎంత తొందరగా మేసాను, మళ్ళీ నా ఆకలి ఎలా వేస్తుంది అన్నది ఆవు తెలుసుకుంటుంది. నువ్వు కూడా వాక్యం విని ఇంటికి వెళ్ళి నెమరు వేసుకునే శక్తి దేవుడికి ఇమ్మని అడగాలి. అదే పూర్వపకాలపు ఆలోచనలు, పూర్వపకాలపు స్థితి, పూర్వపకాలపు క్రియలు యేసుక్రీస్తు నామములో నెమరు వేసుకునే కృప దేవుడికి ఇచ్చును గాక. ఇవ్వాలా? నా పరిస్థితులు బాగాలేనప్పుడు, నా కుటుంబం బాగాలేనప్పుడు, నా ఆర్థిక స్థితి బాగాలేనప్పుడు, నా కుటుంబ పరిస్థితి దిగజారిపోయినప్పుడు, చుట్టూ ఉన్న వాళ్ళు నన్ను గేలి చేసినప్పుడు నన్ను కాపాడిన ప్రభువా అప్పుడు కూడా కాపాడు. అప్పుడు మర్చిపోయావు అనుకున్నాను, అప్పుడు విడిచిపోయావు అనుకున్నాను, అప్పుడు వెళ్ళిపోయావు అనుకున్నాను, అప్పుడు ఏమైపోయావు అనుకున్నాను, అప్పుడు నేను ఏమైపోతాను అనుకున్నాను. కానీ అంటాడు చూడండి, భలే ఉంటుంది కింద. మళ్ళీ మార్చేస్తాడు ఆయన 10వ వచనం నుంచి. అందుకు నేను ఎలాగ అనుకొనుచున్నాను, మహోన్నతుని దక్షిణాస్తము మార్పు నొందెనను కొనుటకు నాకు కలిగిన శ్రమయే. దేవుడు వదిలేస్తాడో, దేవుడు నిన్ను పట్టించుకోడో, దేవుడు నిన్ను ఏం చేయడని నువ్వు అనుకుంటున్నావేమో, గుర్తుపెట్టుకో. ఎప్పుడైతే అలా అనుకున్నావో నీకు శ్రమలు అన్నట్లు కారణం ఏంటట? అలా అనుకోవటమే. అలా అనుకోవటం ముందు మానే. ఆలోచనాత్మకమైన ఆత్మ అంటే నీకు ఇబ్బందికరమైన పరిస్థితుల్లో నువ్వు ఎలా ఉండాలో తెలిపే ఆత్మ. హల్లెలూయా. శిష్యులు గెత్సెమనే తోట ఉంది కదా, అక్కడ ఏం చేస్తారో తెలుసా? ఈయనేమో ప్రార్థన చేసుకుంటూ ఉంటాడు. వీళ్ళు ఏం చేస్తారు? నిద్రపోతారు. అలా వీళ్ళకి ఏం లేదు. ఆయన ఏమన్నాడు తెలుసా? పడుకున్నారా? ప్రార్థన చేయొచ్చు కదా, పడుకున్నారేంటి అంటే ఆలోచన కలిగే ఆత్మ ఎలా ఉంటుందంటే పడుకోదో, ఏం చేస్తుంది? ప్రార్థిస్తున్న. ఇంట్లో ఇబ్బంది వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు, ఇంట్లో అగమ్య గోచరంగా పరిస్థితులు తయారవుతున్నప్పుడు లేచి ప్రార్థన చేసే కుటుంబంగా నీ కుటుంబం ఉండాలి. లేచి ప్రార్థన చేసే భార్యగా, ప్రార్థన చేసే భర్తగా, ప్రార్థన చేసే బిడ్డలుగా నీ కుటుంబానికి ఆలోచన కలిగే ఆత్మదేవుడు దయచేయునుగాక.
ఆదివారం ప్రార్థన చేసుకుంటే అయిపోతుంది అనుకుంటున్నారు. ఆదివారం ప్రార్థన ఏం చేసుకోవట్లేదు, మీరు మందిరానికి వెళ్తున్నారు. అర్థమైనా? మందిరానికి వెళ్ళి వాళ్ళు అందరూ ప్రార్థన చేసుకున్నాడు. ప్రార్థన అంటే దేవుడితో నువ్వు మాట్లాడడం. అర్థమైనా? వాక్యం అంటే దేవుడి సేవకుడు ద్వారా దేవుడు నీతో మాట్లాడడం. ఆయన నీతో మాట్లాడతాడో, నువ్వు ఆయనతో మాట్లాడినప్పుడే అది ఫిల్ అయ్యిద్ది. హల్లెలూయా. ఆయన నీతో మాట్లాడతాడో, ఆయన నీతో శక్తిగా మాట్లాడతాడో, కృపతో మాట్లాడతాడో, ప్రేమతో గద్దిస్తాడో, నిన్ను హెచ్చరిస్తాడో, నీకు అన్నీ చెబుతాడు ఆయన. ప్రభువా నాకు ఇవి చెప్పావు కదా, అందుకు నేను మార్చుకుంటానని నువ్వు మాట్లాడితేనే ఆ ప్రార్థన ఫుల్ఫిల్ అవుద్ది. హల్లెలూయా. కానీ నువ్వు మాట్లాడతావు ఇంటికి వెళ్ళి. ఇప్పుడు ప్రార్థన అయిపోయిన తర్వాత వెళ్ళి మాట్లాడే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? హల్లెలూయా. నీతో నాలాంటి వాళ్ళో, లేకపోతే ప్రపంచ స్థాయి వాళ్ళో, లేకపోతే గొప్ప గొప్ప వాళ్ళో వచ్చి దేవుడి మాటలు ఎన్ని చెప్పినా నువ్వు దేవుడితో మాట్లాడకపోతే వృధా. గుర్తుట్టుకో. అర్థమైందని చెప్పింది? గొప్ప గొప్ప సేవకులు గొప్ప గొప్ప మాటలు నీకు ఎన్ని చెప్పినా వాక్య రూపంగా నువ్వు దేవుడితో మాట్లాడకపోతే, ఆలోచన శక్తి నీకు లేకపోతే, నువ్వు విన్నదే, నువ్వు మాట్లాడేది, నువ్వు వెళ్ళేది వృధా. నువ్వు మాట్లాడాలా. ఎయిమ్స్లో చేశారండి ఆపరేషన్. ట్యాబ్లెట్లు వాడుతున్నావా? వాడలేదు. ఎందుకు? ఎయిమ్స్లో చేయించారంట ఆపరేషన్. ద బెస్ట్ హాస్పిటల్ ఇన్ ఇండియా ఎయిమ్స్. అక్కడ చేయించారంట ఆపరేషన్ ఒక ఆయనకి. ఆయన మరి అంతా వాడుతున్నావా? వాడలేదు. బెస్ట్ హాస్పిటల్లో చేయించారు కదండి, మానేయండి. బెస్ట్ హాస్పిటల్లో చేయించారండి ఆపరేషన్. ఏం మానేయండంట? ట్యాబ్లెట్లు వేసుకొని ఏమవుతాడు? రెడీ చేయండి రా, పెట్టే తిండ్రా టపకాయలు, రే పౌడర్ డబ్బా తిండ్రా. ఏది? అదే అది వాడతారు కదా, అదే ఎవడో రాచుకోండి. చూసారా? అసలు మెనూ చెప్పేస్తున్నారు, ఐటమ్స్ కూడా చెప్పేస్తున్నారు. చెప్తున్నాను, గుర్తెట్టుకోండి. ఇదంతా నవ్వుకునేది కాదు. దేవుడి నామలో చెప్తున్నాను. సేవకుడు నీకు ఏం చెప్పాడన్నది గొప్పే. నువ్వు దేవుడు నీకు దేవుడు ఏం చెప్పాడో అది మళ్ళా నువ్వు దేవుడితో అడుగుతున్నావో లేదన్నదే అద్భుతం. హల్లెలూయా. ఈ మాటలు ఎవరైనా చెప్తారు. నువ్వు ఏ మాట అయితే దేవుడికి చెప్తావో ఆ మాటకే పశ్చాత్తాప క్రియ, పాప ప్రక్షాళన క్రియ జరుగుద్ది. హల్లెలూయా. ఆ మాట నుంచే రక్షణ భాగ్యం నీకు దేవుడు కలగజేస్తాడు. అందుకే అంటాడు, ఏమంటాడు తెలుసా ఆయన? మూర్ఖులారా అంటాడు. ఎవరినే? శిష్యుల్ని. వాళ్ళ చెప్పినవి అంటారు, ఈయన చెప్పినవి అంటారు, కానీ ఈయన నమ్మరల్లా. ఆలోచన లేదు. అందుకే ఒక మాట దీని ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయము 2వ వచనం. ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయము 2వ వచనం చదువురాదు. మరియు నీవు ఆయన ఆజ్ఞలను గైకొందునో లేదో నిన్ను శోధించి నీ హృదయములోనున్నది తెలుసుకున్నటకు నిన్ను అనొచ్చు నిమిత్తము అరణ్యములో ఈ 40 సంవత్సరములో దేవుడైన యెహోవా నిన్ను నడిపించిన మార్గమంతటిని జ్ఞాపకం చేసుకో. ఇదిగో నీకు మాట చెప్తున్నాను, నీకు దేవుడు తోడు లేదనుకున్నామో, దేవుడు ఏమీ లేదనుకున్నామో, 40 సంవత్సరాలు ఎలాగే నిన్ను నడిపించాడా దేవుడు? ఆలోచన కావాలా? ఆలోచన. అలాంటి ఆలోచన కలిగిన ఆత్మలే దేవుడి క్రియల్లో గొప్పగా ఉంటారు. హల్లెలూయా. నాకు ఇబ్బంది అయినప్పుడు నువ్వు ఉన్నావు, నాకు కష్టమైనప్పుడు నువ్వు ఉన్నావు, నాకు డబ్బులు లేవురా బాబు అనుకుంటే పొద్దున ప్రార్థన చేసుకుంటే డబ్బులు సమకూడే కృప నువ్వు నాకు దయచేసావు కదా. అలాంటి నడిపింపు నాకు కూడా దయచేయి. కొద్దిగా ముందుకెళ్తే అదే అధ్యాయంలో 18వ వచనంలో అంటాడు, కాగా నీ దేవుడైన యెహోవాను జ్ఞాపకము చేసుకొనవలను, ఎలానగా తాను నీ పితరులతో ప్రమాణం చేసినట్లు తన నిబంధన నేటి వలె స్థాపించవలనని మీరు భాగ్యము సంపాదించుకున్నట్టుకై మీకు సామర్థ్యం కలగజేయవాడు. నీకు ఒక ఆలోచన, అదే ఆయనే ఇస్తాడు. దేవుడు తప్ప మన జీవితాల్లో గొప్ప భాగ్యం ఇచ్చేవాడు ఎవడో లేడండి. ఇది గుర్తుపెట్టుకోండి. రెండోది, ఆలోచింపచేసే ఆత్మ. హల్లెలూయా. ఆలోచింపచేసే ఆత్మ. ఇవన్నీ ఎప్పుడు చెప్తున్నాను నేను? శ్రమలు వచ్చినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు, కన్నీళ్ళు వచ్చినప్పుడు, ఇబ్బందికరమైన కార్యాలన్నీ చుట్టుముట్టేసినప్పుడు, ఫస్ట్ కలత చెందినప్పుడు ఏ ఆత్మ అయితే ఉందో ఆత్మ ఎవరితో మాట్లాడాలి? దేవునితో మాట్లాడే ఆత్మ ఏమని అడగాలి. అలాంటి ఆత్మ ఎలా వస్తుందంటే చర్చికి వెళ్ళి వాక్యం శ్రద్ధగా వింటే తెలుస్తుంది. అది వాక్యం వినడం వేరు, శ్రద్ధగా వింటాం అనొచ్చు. నువ్వు వింటానికి చెప్తాను, వినటానికి శ్రద్ధగా వింటగా ఆడ చెప్తాను. వింటం ఏంటంటే వినోదాన్ని అరిచేయడండి, వినోదాన్ని కేకలు కూడా వేసాడండి.
వినోదన్న స్లోగా మాట్లాడాడండి. ఇది వినడం శ్రద్ధగా వినడం అంటే, అరిచినప్పుడు గద్దించాడు కదా నా కోసమే. ఆయన స్లోగా మాట్లాడినప్పుడు దేవుడు ప్రేమ చెప్పాడు కదా నా కోసమే. ఆయన ఇబ్బందికరంగా మాట్లాడాడు కదా, ఆ మాట నాకు తగిలింది. అర్థమైంది రెండేళ్ళకి తేడా. చాలామంది పాస్టర్ గారు ఎలా చెప్తున్నారో చూస్తున్నారు, కానీ పాస్టర్ గారు ఏం చెప్తున్నారో గ్రహించలేకుండా. పాస్టర్ గారు నీకు ఏం చెప్తున్నారో గ్రహించే ఆత్మ, ఆలోచించే ఆత్మ నీకు. హల్లెలూయా. అలాంటి ఆత్మ కావాలి. స్కూల్కి వెళ్తారో చదువుకుంటారో, కానీ స్కూల్కి వెళ్ళి శ్రద్ధగా చదువుకున్నవాడే పాస్ అవుతాడు. స్కూల్కి వెళ్తాడు, A+B² అని చెప్పుద్ది మేడం, ఈడు కూడా తందానా బ్యాచే. కానీ A+B² అని రాసినోడే పాస్ అవుతాడు అక్కడ. అది శ్రద్ధగా చదువుకున్నాడు. నీకు కూడా చెప్తున్నాను అదే. నువ్వు వాక్యం చేస్తున్నావు, వాక్యం ఎక్కడుందో చెప్తున్నావు, వాక్యం ఎలా ఉందో తెలుసు, నీకు అన్నీ తెలుసు, చదువుతావు. శ్రద్ధగా చదువుకోవడం అంటే నీ గుండెల్లోకి ఎక్కాల, నీ మైండ్లోకి ఎక్కాల, నీ జీవితంలోకి ఎక్కాల, నీ క్రియల్లో వాక్యం నిలబడి ఉండాలి. అలాంటప్పుడే దేవుడు నీతో సహవాసం చేస్తాడు, నీతో నడుస్తాడు, నీతో మాట్లాడతాడు. నీ క్రియలు ఏమున్నాయో నీకు ప్రతిరోజు చెబుతూ ఉంటాడు. అందుకే అన్నాడు, 40 సంవత్సరాలు నడిపించిన దేవుడు నీకు ఇప్పుడు కూడా తోడుగానే ఉన్నాడు. హల్లెలూయా. ఆ క్రియలో కాపుదల దేవుడు ఖచ్చితంగా అలాంటి శక్తి నీకు ఇచ్చునుగాక. ఏమంటే ప్రతిసారి ప్రతి వాక్యానికి ఏదో ఒకటి నేర్చుకోవడానికి అలవాటు చేసుకోండి. అదే అంటున్నాడు, మర్చిపోయావో 40 ఏళ్ళు గుర్తు చేసుకో ఒకసారి. భయమద్దు నీకు. 40 ఏళ్ళు మన్నా ఇచ్చాడు నీకు తెలుసా. 40 ఏళ్ళు వెలుగు ఇచ్చాడు, 40 ఏళ్ళు చీకటి ఇచ్చాడు, 40 ఏళ్ళు నువ్వు తిండి అడిగితే నీ జిహ్వాఫలాన్ని దేవుడు. అది గుర్తు చేసుకో ముందు. అది గుర్తు చేసుకుంటే నీ జీవితం బాగుంటుంది, నీ క్రియలు బాగుంటాయని చెబుతూ ఈ చివరి 18వ వచనంలో అంటాడు ఆయన. ఏమంటాడో చదువమ్మా. కాగా నీ దేవుడైనా యెహోవాను జ్ఞాపకం చేసుకొనవలెను, ఎలానగా తను నీ పితరులతో ప్రమాణం చేసినట్లు నేటి వలె స్థాపింపలు. మీరు భాగ్యము సంపాదించుకున్నట్టుకై మీకు సామర్థ్యము కలగజేయవాడు ఆయన. ఎప్పుడైనా మనకి భోగభాగ్యాలు అంటారు, అవన్నీ ఇచ్చే దేవుడేనండి. ఎవ్వరు ఇవ్వలేరు. భోగం అంటే బ్రతికేది, భాగ్యం అంటే మనకు కావాల్సిన ఐశ్వర్యాన్ని ఇచ్చేది, బ్రతికేది. భోగం అంటే ఏంటి? భోగాలు అంటారు, వేరే మాట కాదు. భోగం అంటే భార్య, భర్త, కుటుంబము అందరూ క్షేమంగా ఉంటాం. భాగ్యం అంటే వారు బ్రతకడానికి అవసరమైనది ఇవ్వడం. దేవుడు మాత్రం తప్ప ఇంకెవ్వరు అది దయచేయలేరు. అయ్యగారు మాట్లాడుతూ వ్యర్థమే ఏంటి, ఇప్పుడు ఈయన దగ్గర ఇల్లు కట్టడానికి 4 లక్షలు, 5 లక్షలు, 6 లక్షలు అయ్యి ఉంటుంది, లేదా 10 లక్షలు అయ్యి ఉంటుంది. 50 లక్షలు ఉంటుంది, స్థలం ఉండదు. ఇల్లు కడతావా? కడతావా? కట్టు. ₹1,00,00,000 ఉంది నీ దగ్గర. ₹1,00,00,000 ఉంది. హైదరాబాద్లో జూబ్లీ హిల్స్లో రోడ్డు మీద కట్టాలి ఇల్లు. 200 కోట్లు కట్టలేడు. అందుకే ధీరుబాంబానాల కొడుకు ఎలా కట్టకుండా ఇల్లు ఎలా కట్టాడు ముంబైలో. కొన్ని సాధ్యపడవండి, కొన్ని సాధ్యపడవు. కానీ దేవుడిని ఎడలుంటే నువ్వు అనుకున్నవన్నీ సాధ్యం చేసేవాడు ఉంటాడు. హల్లెలూయా. ఇబ్బందులు వచ్చినప్పుడు, కలత వచ్చినప్పుడు, నీకు కలత చెందినప్పుడు దేవుడితో అన్నీ మాట్లాడాలి. నేను మాట్లాడలేకపోతున్నాను అనేవాళ్ళు ఉన్నారా? దేవుడికి స్తోత్రం కలుగును గాక. అనేవాళ్ళు ఉంటే ఈ రోజు నుంచి మార్చుకోండి. ఇది ఫస్ట్ దశ. రెండో స్టేజ్. దేవుడితో మాట్లాడుతున్నాను, కానీ నా ఆలోచన ప్రకారమే వెళ్తున్నాను కాదో, ఆలోచన శక్తి ఇచ్చేది దేవుడే. పాతి అన్నీ గుర్తు చేసుకోండి. దేవుడు నీకు చేసిన మేలు, దేవుడు నీకు నడిపించిన స్థితి, దేవుడు నీకు అన్నీ ఇచ్చిన క్రియలు గుర్తు చేసుకుని ముందుకెళ్తే దేవుడు గొప్ప. చివరి మాట చెప్తున్నాను చూడండి. 13వ వచనం చదవండి. 13. దేవా నీ మార్గము పరిశుద్ధమైనది, దేవుని వంటి మహాదేవుడు. హల్లెలూయా. ఎక్కడ మొదలెట్టి ఎక్కడికి వచ్చాడు చూడండి అయ్యగారు. ఎక్కడ మొదలెట్టాడు చూడండి. ఏమండి మీతో మాట్లాడుతాను వింటున్నారా అన్న దగ్గర నుంచి అంటాడు, నీలాంటోడు ఎవడున్నాడే బాబు అన్నాడు. నీలాంటోడు ఉన్నాడా? అసలు నీలాంటోడు ఉన్నాడా? ఇదేంటంటే నమ్మకమైన ఆత్మ ప్రేరేపణ క్రియలు దేవుడికి ఇచ్చునుగాక. 3వది నమ్మకం.
నమ్మకం అంతే. నా దేవుడు ఉన్నాడు, నాకు ఇస్తాడు. నా దేవుడు ఉన్నాడు, నాకు చేస్తాడు. నా దేవుడు ఉన్నాడు, నన్ను నిలబెడతాడు. నా దేవుడు తలుచుకుంటే అన్నీ చేయగలడు. చేసే దేవుడు నాకు తోడుగా ఉన్నాడు అని నువ్వు నమ్మాలి. చూడండి ఆయన అంటాడు, కిందకి వెళ్దాం, 14వ వచనం చదవండి. ఆశ్చర్య కార్యాలు జరిగించు దేవుడు నీవే, జనములలో నీ శక్తిని నువ్వు ప్రత్యక్షపరుచుకుని ఉన్నావు. నీ బాహుబలమును వలన యాకోబు యోసేపుల సంతతి వారు నీ ప్రజలను నీవు ఎవరు బలం వల్ల మీకు తెలుసా? యోసేపుకు బలమే లేదు, ఉందా? జ్ఞానం అనే అప్పటికప్పుడు ఇన్స్టంటేనియస్గా చేసే శక్తి ఉంటుంది యోసేపుకి. ఏముంది? యోసేపుకి ఇన్స్టంటేనియస్గా చేస్తాడు. జ్ఞానం ఉన్నవాడు సొలొమోను. యోసేపు ఏం చేస్తాడంటే టైంకి అప్లై చేస్తాడు అంతే. గోతులో పడిపోయినాడు అప్లై చేశాడు. పొతిఫర్ వైఫ్ ఇంటి దగ్గర అప్లై చేశాడు. అలాగే జైలు గోడల మధ్యన అప్లికేషన్ చాలా బాగా చేస్తాడు యోసేపు. తర్వాత ఇంకోటి యాకోబు ఏం చేస్తాడో తెలుసా? టైంకి ఏది కావాలో చేస్తాడు. టైంకి వీళ్ళిద్దరికి తేడా. టైంకి ఏం చేస్తాడు మనోడిని యోసేపు వేసేస్తాడని తెలుసుకున్న తర్వాత అలా మామింటికి వెళ్తాడు. మామింటికి వెళ్ళి నేను పెళ్లి చేసుకుంటానంటాడు. ఎవరిని మాట్లాడట్లేదు చూడండి. మామ కూతురు, రాహేలు కాదులే, మామ కూతురు. మామకి 2 కూతుర్లు ఉన్నారు తెలదడికి. తెలిసే ఫస్ట్ తెలదు. మామ ఏం చేయడు, ఇడికంట దుర్మార్గుడు. ఎవరికంటానే మనోడు ఆల్రెడీ దోగుడు మూతలాడి వచ్చాడు, సభ్యారు అన్నాడు మనోడు అంతే. మనోడు ఏం చేశాడు? 1 ఫైన్ డే చూసి లైట్లన్నీ ఆపి కమాన్ అన్నాడు అంతే. ఎవరిని చేసాడు? గుడ్డు గళ్ళు అవన్నీ చేసాడు. కుదరదు అంటే మళ్ళీ చేస్తానన్నాడు. మళ్ళీ చేశాడు. ఏ నమ్మకమే చేశాడు మనోడు? నేను కావాల్సింది పొందుకుంటాను, నేను కావాలి అనుకునే నమ్మకం మీదే యాకోబు ముందుకెళ్ళాడు. అంటే ఇవన్నీ చూడకండి. యాకోబు యోసేపులు సంతతిని కూడా నడిపించిన దేవుడు మనల్ని కూడా నడిపిస్తాడంటే యోసేపుకో నమ్మకం ఉంది. ఏమని? నేను తప్పు చేయట్లేదు. యోసేపుకో నమ్మకం ఉంది. ఏ నమ్మకం తెలుసా? నేను దారి తప్పట్లేదు. దారి తప్పని నన్ను దారి తప్పించడు దేవుడు. హల్లెలూయా. యాకోబుకు నమ్మకం ఏంటో తెలుసా? యాకోబుకి నేను ఏదైతే నమ్మానో ఆ నమ్మిన క్రియలు చేసేవాడు నాకు ఉన్నాడు. అలమామ. అలాగే నీకు కూడా మాట చెప్తున్నాను, గుర్తుంచుకోండి. కిందకి వెళ్ళండి, కింద మాట ఉంటుంది. 16వ వచనం చూడండి. దేవా, జనములు నిన్ను చూచెను, జలములు నిన్ను చూచి దిగులు పడెను, అగాధ జలములు గజగజలాడెను. జనములు కాదే, జలం అంటే ఏంటి? వాటర్. అగాధ జలములు ఎలా ఉంటుంది తెలుసా? కింద మనం బాగా కిందకి వెళ్తేనండి వాటర్ మీరు చల్లగా ఉంటుంది అనుకుంటున్నారా? బాగా అగాధంలోకి వెళ్ళిపోతే అంటే కొన్ని లేయర్స్ కిందకి వెళ్తే వాటర్ చాలా హీట్గా ఉంటుంది. చాలా హై హీట్లో ఉంటుంది వాటర్. మనకి గ్యాస్ అదంతా కింద నుంచి అలాగే వస్తుంది, చాలా హీట్లో వస్తుంది గ్యాస్. నూతులో దిగారు ఎప్పుడైనా? నూతులో మట్టి తీసేవాడు నేను ఒక టైంలో. అంటే నూతుల్లో మట్టి తీయటకి వెళ్ళేవాడు కాదు. మా అమ్మలు ఇంటికాడ నువ్వు ఉంటే దిగి తీసేవాడిని. నూతులో మట్టి తీయటం అంటే మామూలుగా ఉండదు. లోపల నీళ్ళు ఉంటాయి, అన్ని స్నానం చేస్తాం అనుకోండి. కాదు, మన నుంచి వచ్చిన వాటర్ కూడా లోపల నిండిపోతూ ఉంటుంది. చాలా దారుణంగా ఉంటుంది. మీరు లోతులోకి వెళ్తే చెమటలు ఎక్కువ పట్టేస్తాయి, ఆక్సిజన్ లెవెల్స్ తగ్గిపోతాయి. ఎప్పుడైతే ఆక్సిజన్ లెవెల్ తగ్గిందో వాటర్ కంటెంట్లో హీట్ పెరిగిపోద్ది. ఆ మాట అంటున్నాడు ఇక్కడ. ఎంత జ్ఞానం ఉంటుందో తెలుసా బైబిల్లో చదువుకుంటే మీరు? ఎంత జ్ఞానం! చాలా గొప్ప జ్ఞానం. మీకు తెలుసా తారు కనుక్కోవడానికి బైబిల్ ఉపయోగపడింది. ఎక్కడో తెలుసా? తారు తర్వాత మన ఇవన్నీ ఆయిల్ రిఫైనరీస్ అన్నీ కూడా అక్కడే దొరుకుతుందని బైబిలే చెప్పింది. ఎలాగా? మోషే చిన్న పిల్లోడు ఉన్నప్పుడు బుట్టకి ఒకటి రాశారు తెలుసా? కీలు హెబ్రూ భాషలోకి ఎలా తర్జుమా చేసుకుని బాగా జెనిసిస్లోకి వెళ్తే అక్కడ ఆవిడ తీసి రాసిన లెంత్ అంటే డెప్త్ ఎంత అయితే ఉందో ఆ డెప్త్ విషయంలో అతి తక్కువ క్రియల్లో ఆయిల్ దొరుకుతుందని కనిపెట్టారు అక్కడ. ఇప్పుడు కూడా అక్కడ దేవుడు తప్ప ఇంకెవడో జ్ఞానాన్ని ఇవ్వలేదండి ప్రపంచానికి. దేవుడే ఇచ్చాడు జ్ఞానం. జాన్ గూటన్బర్గ్ బైబిల్ చదువుకుంటున్నానంటే ఆయన ఏం చేశాడు? ఆయన ప్రింటింగ్ ఆయన ఇచ్చాడు. అంటే నమ్మకమైన ఆత్మ దేవుడికి ఎలాగేస్తాడంటే ఒకసారి యెషయా గ్రంథం 40 అధ్యాయం 25వ వచనం తీయండి.
నమ్మకమైన ఆత్మతో. చూడండి ఒకసారి చదువమ్మది 25 40 అధ్యాయం 25 వచనం. నీవు ఇతనితో సమానుడు అని మీరు నన్నెవనికి సాటి చేయుదురు అని పరిశుద్ధుడు అడుగుచున్నాడో. అర్థమైందా? నమ్మకం మనిషికి ఇవ్వకమాకండి, దేవుడికి ఇవ్వండి. హల్లెలూయా. మనిషికి దేవుడితో సమానమైన నమ్మకం నువ్వు ఇస్తే పరిశుద్ధుడు అడుగుతున్నాడు నేనేమని, అసలు నాతో నీకు పోలికండి. నమ్మకమైన ఆత్మ దేవుడే ఇవ్వాలి. హల్లెలూయా. చూడండి, అంటే నమ్మకంగా ఉన్న ఆత్మల యొక్క విజయం ఎలా ఉంటుందో చూడండి. చెప్తున్నాడు, నీ ఉరుములు ధ్వని సుడిగాలిలో మ్రోగెను, మెరుపులు లోకమును ప్రకాశింపచేసెను, భూమి వనికి కంపించెను, నీ మార్గము సముద్రంలో నుండెను, నీ త్రోవలు మహాజలంలో ఉండెను, నీ అడుగు జాడలు గుర్తింపబడకై ఉండెను అంటూ చివరిలో అంటాడు. చూడండి 20 వచనం. మోషే అహరోనుల చేత నీ ప్రజలను మందవలే నడిపించితివి. ఇప్పటికీ ఎప్పటికీ మనల్ని నడిపించేది పరిశుద్ధాత్మే. హల్లెలూయా. అప్పుడు మోషేని అహరోన్ని దేవుడు ఏ విధంగా నడిపించాడో ఇప్పుడు కూడా అదే పరిశుద్ధాత్మ క్రియలతో మా వాక్యం ద్వారా అవ్వచ్చు, అయ్యగారు మా అందరూ సేవకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ మాటల ద్వారా అయి ఉండొచ్చు, క్రియల ద్వారా అయి ఉండొచ్చు. నడిపించబడే నమ్మకమైన ఆత్మ దేవుడు నీకు దయచేయనుగాక. చూడండి, కష్టాలు ఇబ్బందులు వచ్చినప్పుడు నీకున్న బాధలు ఇబ్బందులు కన్నీళ్ళు అన్నీ కూడా ఎవరితో చెప్పాలి? తర్వాత ఏం చేయాలి? కష్టాలు వచ్చినప్పుడు ఇబ్బందులు వచ్చినప్పుడు ఆలోచన కలిగి ఆత్మ దేవుడు ఇస్తాడు, వెయిట్ చేయాలి. హల్లెలూయా. మూడోది, నమ్మకమైన ఆత్మ కలిగే కృప దేవుడు ఇచ్చే వరకు, ఇచ్చి విజయం ఇచ్చే వరకు దేవుడు క్రియల్లో ఉండాలి.